హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి పామిరెడ్డి. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఇవాల్టి వీడియో వచ్చేసి ఖర్చు లేకుండా మనం ఇంట్లోనే అన్ని వస్తువులను క్లీన్ చేసుకునే విధంగా ఒక లిక్విడ్ని అయితే నేను తయారు చేశాను. డిఐవై లిక్విడ్ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము. కొంచెం వేడిగా ఉంటే చాలు. ఆ వాటర్ లేకి చూడండి, విమ్ లిక్విడ్ ఇది వచ్చేసి ఒక హాఫ్ గ్లాస్ వేసాను నేను. మనము ఇంట్లో సామాన్లు కడుగుతాం కదా, విమ్ లిక్విడ్, లేదంటే సర్ఫ్ అయినా వేసుకోవచ్చు. ఇందులోకి నిమ్మకాయ జ్యూస్ కూడా ఒక హాఫ్ గ్లాస్ వేసాను. ఇది సోడా పొడి, వంట సోడా అంటాం కదా, ఇది కూడా హాఫ్ గ్లాస్ వేసాను. ఈ వంట సోడా వేసేటప్పుడు త్వరగా మనం చూసుకోవాలి, లేదంటే పొంగిపోతుంది. ఒక పెద్ద గిన్నెలో వేసుకుంటే సరిపోతుంది. ఇదంతా కొంచెం అట్లా ఉడికిన తర్వాత దించేసేదాన్ని నేను. ఇది చల్లగా అయిన తర్వాత మనము ఒక బాటిల్లో పోసి పెట్టేసుకోవాలి. ఇలా మనము ఒక స్ప్రే బాటిల్ కానీ, లేదంటే మనం నీళ్ళు తాగే వాటర్ బాటిల్ ఉంటుంది కదా, అలాంటి వాటర్ బాటిల్లో కూడా పోసి పెట్టేసుకుంటే ఇది ఎన్ని రోజులైనా కూడా మనకు యూజ్ అవుతుంది. ఇలా నేను ఒక స్ప్రే బాటిల్లోకి వేశాను. ఇది అయిపోయిన తర్వాత దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ లిక్విడ్ మనకి ఇంట్లో ఉన్న వాటితోనే తయారు చేసుకోవచ్చు. మనం బయట నుంచి తీసుకురావాల్సిన అవసరం లేదు. దీని ద్వారా మనం ఇంట్లో అన్ని వస్తువుల్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు. చూడండి, నేనైతే ఫస్ట్ స్టవ్, అలాగే ఇక్కడ టైల్స్ చూపిస్తున్నాను. చూడండి, జిడ్డు పట్టిపోయినటువంటి టైల్స్ పైన కూడా మరకలు పడుతూ ఉంటాయి కదా, మనము కర్రీస్ వండినప్పుడు అలాగే ఆయిల్ మసాలా చిట్టుతూ ఉంటుంది కదా, అదంతా కూడా అలాగే జిడ్డు ఫామ్ అయిపోయి దానిపైన మట్టి అంతా చేరింటుంది, అలా బంకలాగా అయిపోయి ఉంటుంది కదా, అలాంటిది కూడా క్లీన్ అయిపోతుంది. ఈ గ్యాస్ స్టవ్ కూడా జిడ్డుగా ఉండేది కూడా మనకి క్లీన్ అయిపోతుంది. ఫస్ట్ మనం అంతా స్ప్రే చేసేసి, లేదంటే ఒక క్లాత్ తీసుకొని వీళ్ళలో మనం బాగా ముంచేసి క్లాత్ని, తడి క్లాత్ అంతా పెట్టేసి ఒక 10 నిమిషాలు వదిలేసినామంటే అది బాగా నానడం వల్ల త్వరగా క్లీన్ అవుతుంది. ఇలా అంతా రుద్దుతూ ఒకసారి క్లాత్తో మనము తడి క్లాత్ అంతా ఫస్ట్ అంతా క్లీన్ చేసేసుకోవాలా. 10 నిమిషాలు మనం వదిలేస్తే మాత్రం చాలా అంటే చాలా బాగా క్లీన్ అవుతుంది. నేనైతే వీడియోలో మీకు అప్పటికప్పుడు చూపిస్తున్నాను. నేనేం అక్కడ వెయిట్ చేయకోకుండా వెంటనే స్ప్రే చేసిన తర్వాతనే నేను క్లీన్ చేసి చూపిస్తున్నాను. కానీ మీరు మాత్రము ఏ వస్తువు పైన కొద్దిసేపు అలా ఒక 2 నిమిషాలైనా కూడా వదిలేస్తే చాలా బాగా నాని అది క్లీన్ అవుతుంది. ఇలా బాగా రుద్ది మనం ఫస్ట్ తడి క్లాత్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని వాటర్లో మళ్ళీ మనం పిండేసుకొని క్లాత్ని మళ్ళీ తుడుచుకోవాలి. చాలా బాగా నీట్గా క్లీన్ అయిపోతుంది ఈ లిక్విడ్ ద్వారా. ఒకసారి చేసి పెట్టుకున్నామంటే మనకు 1 మంత్ వరకు అయినా వస్తుందన్నమాట. ఇది మనం క్లీన్ చేసేదాన్ని బట్టి 1 నెల వరకు లేదా 2 వారాల వరకు మనకు యూజ్ అవుతుంది. అలాగే కొళాయిలు కూడా చాలా బాగా గారబట్టి ఉంటాయి కదా, కొన్ని కొళాయిలు మన వాటర్ అది లీక్ అవుతూ చూడండి, సింక్లో కూడా మనము క్లీన్ చేస్తున్నప్పుడు ఎర్రగా వస్తుంది కదా మట్టి అంతా. మనకు చూడడానికైతే ఏం అనిపించదు, నీట్గానే ఉంది, తెల్లగా ఉంది బేషన్ అనిపిస్తుంది. కానీ మనకు ఈ లిక్విడ్ మనం అక్కడ సోడా పొడి వేసాము, నిమ్మకాయ వేసాము, లిక్విడ్ వేసాము కదా, ఇది వేయడం వల్ల అందులో మనకు డస్ట్ కనిపించింది కూడా మనకు క్లీన్ అయిపోయి అలా రెడ్గా అనేది వచ్చేస్తుంది. ఈ ట్యాప్ అనేది వాటర్ లీక్ అవ్వడం వల్ల అక్కడ గార పట్టిపోయింది అనమాట. మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో, అక్కడ గార పట్టింది. దాన్ని కూడా మనం బాగా నీట్గా క్లీన్ చేయొచ్చు. అలా పట్టించేసి లిక్విడ్ని మనము ఒక 10 నిమిషాలు వదిలేస్తే బాగా నానుతుంది. నానిన తర్వాత బరకగా ఉంటుంది కదా పీసు, ఆ బరకగా ఉన్న వాటితో మనము బాగా ప్రెస్ చేస్తూ మనం అక్కడ రుద్దినామంటే చూడండి క్లీన్ అయిపోతుంది. చాలా బాగా క్లీన్ అయిపోయింది. అది మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో కానీ చాలా అంటే చాలా క్లీన్ అయిపోయి, ఈ లిక్విడ్ అనేది చాలా యూజ్ అవుతుంది. షింక్ కూడా చూడండి ఎంత నీట్గా ఎట్లా కనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు కనిపిస్తుందా మీ కొలాయి కొత్తది ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ లిక్విడ్ని ఇంట్లోనే తయారు చేసుకొని మళ్ళీ కామెంట్ చేయండి నాకు. చూడండి, టైల్స్ కూడా చూపిస్తున్నాను, నేను కనిపిస్తున్నాను చూడండి, టైల్స్లో అంత నీట్గా క్లీన్ అయిపోతాయి అనమాట. స్టవ్ కూడా చూడండి ఎంత క్లీన్ అయిపోయిందో, అక్కడ స్టవ్ కూడా మనకి టైల్స్లో కనిపిస్తుంది, నేను చూపిస్తున్నాను అదే. అసలు ఎంత జిడ్డు అనేది లేకుండా ఎంత మెరుస్తూ ఉంటుందంటే కొత్త వాటిలాగా ఉంటాయి అన్నమాట. ఇంకా స్టవ్, షింక్, కొళాయిలు అన్నీ క్లీన్ చేసేసేది అయిపోయింది. ఇప్పటి వరకు చూపించాను నేను. ఇంకా అలాగే దువ్వెన్లు కూడా ఎన్ని రోజుల నుంచి జిడ్డు పట్టిపోయి నల్లగా అయిపోయి కలర్లు వేసుకుంటూ ఉంటాం కదా,
నేనైతే కలర్లు వేస్తాను కాబట్టి నా దువ్వెన మాత్రము నల్లగా అయిపోయింది. అది నల్ల కలర్ వేసుకోవడం వల్ల అది కూడా చాలా ఈజీగా చూడండి. ఇదే ఈ దువ్వెన చూడండి, ఆ బ్రష్కే నల్లగా అయిపోయిందనమాట. చాలా బాగా నీట్ క్లీన్ అయిపోతుంది, తెల్లగా వచ్చేస్తాయి, కొత్త దువ్వెనలాగా ఉంటాయి. దువ్వెనలు కూడా వారానికి ఒకసారి క్లీన్ చేస్తే ఇంకా త్వరగా మనకు పని అయిపోతుంది. నేను మీకు చూపించాలనేసి నేను ఇలాగ చాలా రోజుల నుంచి పక్కన పెట్టేసి మీకు లిక్విడ్ తయారు చేసినప్పుడు నేను మీకు చూపిస్తున్నాను ఈ దువ్వెనలు. లేదంటే మనకు వారం వారం క్లీన్ చేసుకుంటే చాలా బాగా నీట్గా క్లీన్ అయిపోతాయి. చూడండి కొత్త దానిలో తెల్లగా అయిపోయింది. ఇది కూడా చూడండి ఎంత డస్ట్ ఉన్న దువ్వెన ఇది. చూపిస్తాను చూడండి ఎంత ఉందో మురికి. చూడండి అంత మురికి ఉన్నా కూడా ఎంత బాగా తొందరగా వచ్చేస్తుంది. మనం ఒక 10 నిమిషాలు నానబెట్టామంటే చాలా అంటే చాలా నీట్గా వచ్చేస్తుంది. దువ్వెనలా కాదు, స్టవ్ ఇదేనే కాదు, మనము గ్యాస్ స్టవ్ దగ్గర చిమ్నీలైనా లేదంటే ఎగ్జాస్టర్ ఉంటుంది కదా, ఆ ఫ్యాన్ అయినా కూడా ఒక 10 నిమిషాలు లిక్విడ్ వేసి వదిలేసామంటే చాలా నీట్ క్లీన్ అవుతుంది. చూడండి దువ్వెనలలో ఎంత మురికి వచ్చింది కదా, చాలా నీట్ క్లీన్ అయిపోతాయి. ఇలాగ మనం అన్నిటినీ ఫ్యాన్లు కూడా మనము క్లీన్ చేసేసుకోవచ్చు. ఈ లిక్విడ్ ఒక్కటే ఉంటే చాలు, చాలా అంటే చాలా క్లీన్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి మీరు. చాలా సింపుల్. మన ఇంట్లో ఉండే సోడా పొడి, ఆ లిక్విడ్ లేదంటే సర్ఫ్, ఇంట్లో సర్ఫ్ ఏది ఉన్నా కూడా పర్లేదు. ఇంకా అంతే, నిమ్మకాయ మన ఇంట్లో ఉంటే ఒక 5-6 నిమ్మకాయలు పిండామంటే సరిపోతుంది. ఇంకా అంతే దానికి. లేదా వెనిగర్ కూడా వేసుకోవచ్చు. చూడండి ఇక్కడైతే నేను అద్దం దగ్గర స్టిక్కర్లు పెట్టేసి అది బంక పట్టేసింది అనమాట. స్టిక్కర్లన్నీ అక్కడ తగిలిస్తూ ఉంటాను నేను. అది బంక పట్టిపోయి అవంతా అట్లే డస్ట్ పోయి మీకు చూపించాలని అట్లే పెట్టింటి. ఇంకా అద్దం కూడా ఎంత నీట్ క్లీన్ అయిపోతుందంటే, నేనైతే అప్పటికప్పుడు క్లీన్ చేసి చూపిస్తున్నాను, అయినా కూడా ఎంత నీట్గా కనిపిస్తున్నాయి కదా. కానీ మీరు కొద్దిసేపు వదిలేయండి, అక్కడ పట్టించి చాలా నీట్గా అనిపిస్తుంది. మిర్రర్స్ కూడా ఏమంటే ఒక 2 క్లాత్లు అనేది పెట్టుకోవాలి. ఒకటి తడికి, ఇంకొకటి పొడి క్లాత్ పెట్టేసుకొని తడిదాంతో బాగా తుడిచేసిన తర్వాత చూడండి ఎంత క్లీన్గా ఉంది కదా మిర్రరు. చాలా అంటే చాలా నీట్ క్లీన్ అయిపోతుంది. అక్కడ కింద కూడా ఇందాక స్టిక్కర్లు పెట్టినది కూడా చాలా నీట్ క్లీన్ అయిపోయింది అక్కడ బ్లూ కలర్లో. ఇక్కడ మనం డైనింగ్ టేబుల్స్, ఇంకా మిర్రర్స్ ఎక్కడెక్కడ ఉంటాయి ఇవన్నీ కూడా మనము క్లీన్ చేసేసుకోవచ్చు ఈ లిక్విడ్తో. ఇక్కడ కింద పైన నేను క్లీన్ చేస్తున్నాను దీంతో. ఇంకా అదే కాకుండా మిర్రరే కాకుండా చైర్స్ కూడా చూడండి, ఇవి లెదర్ ఉంటుంది కదా, లెదర్ చైర్స్ కూడా చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఒక 10 నిమిషాలు పెట్టాలి ఏమంటే, 10 నిమిషాలు నానబెట్టామంటే అసలు ఎక్కువ రుద్దాల్సిన అవసరం లేదు. నేను అప్పటికప్పటికి మీకు రుద్ది చూపిస్తున్నాను. చాలా బాగా క్లీన్ అయిపోతాయి, కొత్త వాటిలా కనిపిస్తాయి ఇవి. వీటిపైన మనం డైరెక్ట్గా స్ప్రే చేసినా పర్లేదు, కానీ కొన్నిటిపైన మాత్రం డైరెక్ట్గా స్ప్రే చేయకూడదు. తడిబట్ట తీసుకొని టీవీకైనా ఫ్రిడ్జ్కైనా మనము తుడిచేయాలి. చూడండి ఫ్రిడ్జ్ కూడా చాలా బాగా నీట్గా క్లీన్ అయిపోయింది. ఫ్రిడ్జ్ కూడా చాలా బాగా తెల్లగా మెరుస్తూ ఉంది. చూస్తున్నారు కదా. ఇంతవరకు ఈ వీడియో చూశారు కదండి. ఈ లిక్విడ్ చేయడం కూడా చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మన ఇంట్లో ఉన్న వాటిని అన్నిటిని కూడా బాగా క్లీన్గా చేసేయచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.